ఫ్రెండ్స్ అందరికీ కూడా శుభోదయం అండి. మన తోటలో వచ్చినటువంటి మందారాలు చూడండి, దేవుడి రూమ్లో ఎంత మంచిగా అందంగా కనిపిస్తున్నాయో. ఈరోజైతే 20 పూలు వచ్చినాయి. ఆ 20 పూలతో ఇలా అలంకరించుకున్నాను. అక్కడక్కడ గులాబీలు, చామంతులు పెట్టుకున్నాను. ఇంకా ఉన్నాయన్నమాట. మొత్తం రెడ్గా ఉంటే బాగుందని చామంతులు కొన్ని పెట్టేసుకున్నాను. తర్వాత మన తోటలో వచ్చినటువంటి మల్లెపూలు ఉన్నాయి కదా, ఆ యొక్క మల్లెపూలతో మాల చేసి అన్ని దేవుళ్ళకైతే పెట్టేసుకుని ఎంత అందంగా ఉంది కదా దేవుడు. మన తోటలో ఇలా పండించుకున్నటువంటి పూలతో మనం దేవుడికి దీపారాధన చేసామనుకోండి, ఆ యొక్క తృప్తి మరొక లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మనము మన చేతితో పండించి వాటిని పూలను తెంపి ఆ యొక్క పూలను మాలలాగా చేసి దేవుడికి సమర్పించుకుంటే అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. మనకు వీలైతే ఒక 2 మొక్కలు పెంచుకొని వాటితో పూలు వస్తే ఒక్క పువ్వు పెట్టిన ఆ యొక్క సాటిస్ఫాక్షన్ మరొక లెవెల్ ఉంటుంది కదా. వీలైతే మొక్కలు పెంచుకుందాము. మనము మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పొల్యూషన్ కాకుండా కాపాడుకుందాం.